హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు వచ్చేసి పాలకూర పెసరపప్పు ఫ్రై అయితే చేస్తున్నాను. సో నేను ఎప్పుడు చేయలేదు, ఇది వచ్చేసి ఫస్ట్ టైం అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన గిన్నె పెట్టుకుని నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయ అయితే ముందుగా కోసి పెట్టుకున్నాను. సో అదైతే వేస్తున్నాను అనమాట. సో అది కొద్దిగా లైట్ గోల్డిష్ కలర్ రాగానే కరివేపాకు అయితే వేసుకున్నాను. సో కరివేపాకు వేసుకున్నాక నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేస్తున్నాను. ఒక స్పూన్ కూడా అన్నాను, ఒక స్పూన్లో సగం అనమాట. సో అది వేయగానే ఎండుమిర్చి, పసుపు అయితే వేసాను. ఇది వచ్చేసి పాలకూర నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. ఎందుకంటే అది బాగా మగ్గాక కొద్దిగా వస్తుంది కర్రీ, ముందుగా ఎక్కువ చూపిస్తుంది, బట్ మగ్గాక అయితే కొద్దిగా వస్తుంది అనమాట. ఇది కొద్దిగా మగ్గాక నేను ముందుగానే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను, ఒక 10 నిమిషాలు ముందుగానే. సో ముందుగా నానబెట్టుకుంటే కొద్ది బాగుంటుంది అనమాట టేస్ట్. సో నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేస్తున్నాను. ఇది వేసాక 5 నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలి. సో మగ్గనిచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ సాల్ట్, తర్వాత కారం అయితే వేసుకున్నాను. సాల్ట్ అయితే మీ ఇష్టము, ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదు మీడియం అంటే కొద్దిగా మీడియం వేసుకోండి. సో ఇది 2 వేసాక అలా వదిలేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గాక ఇంక అంతే, కర్రీ అయితే అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే